ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్లో చంద్రబాబు వస్తే బాగుందా, జగన్ గారు వస్తే బాగుంటుందా? మాకు జగనే కావాలి. ఎందుకంటారు? ఎందుకంటే మాకు ఎప్పుడో ఎన్నో చేశాడు కాబట్టి, చాలా మేలు చేశాడు. అంటే ఏం చేశారని? మేము మత్స్యకారులం. మాకు ఒకప్పుడు 4,000 వచ్చేది, ఇప్పుడు 10,000 వస్తుంది. నెక్స్ట్ మాకు దేనికైనా సహాయంగా ప్రతిదానికి ముందుంటారు. మాకు అందుకు మరి జగన్ గారు అభివృద్ధి కానీ పరిపాలన కానీ సరిగ్గా చేయట్లేదు, బాగుండట్లేదు అని అంటున్నారు. అలా ఏమీ లేదు, అన్నీ బాగానే చేస్తున్నారు. మా పిల్లలకు అమ్మఒడి చేస్తున్నారు. మేము అన్నింటిలో ప్రతిదీ పొందుకుంటున్నాం. ఇక్కడ 3 రాజధానులు అన్నారు కదా, ఒక రాజధాని కూడా సరిగ్గా చేయలేదు, ఏం చేయట్లేదు అంటారు కదా. ఏమో మాకైతే బాగానే చేస్తున్నారండి. మా ఊరు ఉప్పాడ, కాకినాడ దగ్గర ఉప్పాడ. మా ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు జగన్ అంటేనే ఇష్టం. మీరు వచ్చి మా ఊరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి కావాలండి. ఇప్పుడు టీడీపీ కానీ జనసేన బీజేపీ కలిసి రావడం వల్ల వైసీపీ ఏమైనా గెలుస్తుందంటే ఓడిపోతుందంటారా? గెలుస్తుంది, ఎందుకంటారు? మా నమ్మకం. ఇక్కడ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. మా నమ్మకం మాకు జగనే కావాలి. మా జగనే వస్తాడు. ఇక్కడ వైఎస్ సిరిమిలో ఉన్నారు, వాళ్ళు వచ్చేసి కాంగ్రెస్ చేయడం వల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది అంటారా? అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏమవుతుంది. ఏమదా మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు ఎమ్మెల్యే వంగ గీత. ఆ వంగ గీత గారు ఏమైనా అభివృద్ధి కానీ పరిపాలన ఎలా చేస్తారు? బాగానే చేశారు. ఆడ కానీ ఏదైనా పని కానీ అట్లా చేసి పెట్టాను. చేస్తున్నారు. మరి ఈసారి వైసీపీ పార్టీ గెలిపిస్తారు. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? సీట్లు అనేది అయితే నాకు తెలియదు రక్క, కానీ వైసీపీ గెలుస్తుంది.